శ్రీమాత్రే నమః. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? పిల్లలు ఈవినింగ్ స్నాక్స్ ఏవో ఒకటి రోజు ఏవి చేస్తున్నా ఇంకా కొత్తగా ఏమీ లేవా అని అంటూ ఉంటారు కదండి. పిల్లలున్న ప్రతి తల్లికి ఈ కష్టం అనేది తెలుస్తుంది. అంటే కష్టం కాదు, మనం కూడా ఇష్టంగా వాళ్ళ కోసం చేస్తూ ఉంటాం కదా. కాకపోతే రోజు కొత్తగా అంటే మనం మాత్రం ఏం చేస్తాము అని ఆలోచించడం తప్ప ఏమి ప్రయోజనం ఉండదు. ఒక్కొక్కసారి ఏవో చేస్తాము, బట్ అవి వాళ్ళకి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. నేనైతే ఈరోజు ఈవినింగ్ స్నాక్‌లోకైతే అలసందలతో గారెలు చేశానండి. అదే బొబ్బర్లు అంటాం కదా. బొబ్బర్లు ఒక 6 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఈ నానబెట్టుకున్న బొబ్బర్లని మిక్సీలో వేసి ఒక 5, 6 పచ్చిమిరపకాయలు, చిన్న అల్లం ముక్క వేసి మెత్తగా మిక్సీ అయితే చేసుకున్నాను. ఈ మిక్సీ చేసుకున్న ముద్దలోకి ఒక 4 ఉల్లిపాయలు చిన్న చెక్కు కోసి చెక్కును తర్వాత కొత్తిమీర, జీలకర్ర అయితే వేసుకున్నానండి. ఒక 2, 3 చెంచాల వరిపిండి కూడా వేసుకున్నాను. కాస్త పిండి వడల్లా ఒత్తుకోవడానికి బావుంటుందని వరిపిండి వేశాను. పైన క్రిస్పీగా ఉంటాయని. వరిపిండి వేసుకొని, రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకొని మెత్తగా అయితే కలుపుకోండి. ఇది కాస్త గట్టి పడుతుంది మనం వరిపిండి వేసాం కాబట్టి. ఇప్పుడు వడల్లా ఒత్తుకొని జాగ్రత్తగా నూనెలో వేసుకోండి. నూనెలో వేసిన వెంటనే సరే వడలనైతే తిప్పొద్దండి. ఎందుకంటే అవి ముద్ద ముద్దలా అయిపోయి విరిగిపోతాయన్నమాట. నూనెలో వేసి ఒక 2 నిమిషాల పాటు అలా ఉంచారంటే అవి కాస్త పైకి తేలుతాయి. ఆ తేలినప్పుడు కాస్త గరిటెతో అటు ఇటు కలుపుతూ ఇలా ఎర్రగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకోండి. చాలా చాలా బాగున్నాయండి. ఇది టమాటా సాస్‌తో తీసుకుంటే ఇంకా బావుంటాయి. కొంచెం హెల్తీగా ఉన్న ఫుడ్ పిల్లలకి పెట్టడానికైతే ట్రై చేయండి. మాక్సిమం మనకు ఓపిక ఉన్నంతకి మనం ఇంట్లోనే చేస్తాము. బట్ ఎప్పుడో కాంట్‌వర్ట్ అంటేనే మనం బయట నుంచి తీసుకొచ్చి పెడతాం కదా. ఇంట్లో చేసేవైనా ఇలా హెల్తీగా చేసి పెట్టండి పిల్లలకి. ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.